జయసుధ ఒకప్పుడు తెరను ఏలిన తార, సినీ జగత్తులో మెరిసిన సితార. సినిమాల్లో ఆమె చేయని పాత్ర లేదు, ఆమెను మెచ్చని అభిమాని కూడా లేడు. అర్ధశతాబ్దం పైగా సాగిన తన సినీ ప్రయాణంలో ఆమె ఏ పాత్రలో నటించినా నిజ జీవితంలోని ఎమోషన్స్ ని ప్రతిబింబిస్తాయి. సహజత్వమే నటన నేర్చుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే నటిస్తారు కాబట్టే జయసుధను సహజ నటి అంటారు. ఆమె నటించిన పండంటి కాపురం సినిమా వచ్చి 50 ఏళ్లు దాటింది. ఆ సినిమా నుండి మొదలు బాలనటిగా, హీరోయిన్గా, ఆ తరువాత అమ్మ, అక్క, అత్త పాత్రలతో పాటు అమ్మమ్మ పాత్రల్లోనూ నటించి మెప్పించారు. తెలుగు చిత్ర సీమలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రికార్డులను సాధించారు జయసుధ గారు. ఈ జర్నీలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొన్నారు. కష్ట నష్టాలను చవిచూశారు కూడా. వ్యక్తిగత జీవితంలోనూ విషాదాలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో జయసుధ గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. నటి జయసుధ అసలు పేరు సుజాత. 1958 డిసెంబర్ 17న చెన్నైలో పుట్టారు. తల్లిదండ్రులు జోగాబాయ్ రామేశ్వరరావు గారు. రామేశ్వరరావు గారిని రమేష్ అని కూడా పిలుస్తారు. జయసుధ గారి తాతయ్య నిడదవోలు వెంకట్రామయ్య గారు. ఈయన రచయిత, గొప్ప పండితుడు. ఇక నటి, నిర్మాత విజయ నిర్మల గారు జయసుధకు మేనత్త అవుతారు. విజయ నిర్మల గారి తండ్రి, జయసుధ గారి తాత నిడదవోలు వెంకట్రామయ్య గారు అన్నదమ్ములు. జోగాబాయ్ గారు బాలానందం సంస్థలో యాక్టివ్ గా ఉండేవారు. ఈమె నటి కూడా. కేవీ రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన పెద్ద మనుషులు సినిమాలో ఓ పాటలో, కాళహస్తీశ్వర మహత్యం సినిమాలోనూ నటించారు. జయసుధ గారి తల్లిదండ్రులది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు రామేశ్వరరావు గారు మద్రాస్ కార్పొరేషన్ లో పనిచేసేవారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో క్యాంటీన్స్ నిర్వహించేవారు. ఆంధ్ర విజ్ఞాన సభ పేరుతో నాటక సమాజాన్ని కూడా నడిపేవారు. అక్కడే జోగాబాయి గారికి, రామేశ్వరరావు గారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ టైంలో కులాంతర వివాహం అంటే సాధారణ విషయం కాదు. అయినప్పటికీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జోగాబాయి గారు పిల్లల కోసం సినిమాలకు దూరమయ్యారు. జయసుధ గారి కంటే ముందే వారికి ఒక కొడుకు పుట్టి చనిపోయారు. ఆ తరువాత జయసుధ గారు పుట్టారు. ఇంటికి పెద్ద కుమార్తె కావడంతో జయసుధను చాలా జాగ్రత్తగా చూసేవారు. వీరు బ్రహ్మ సమాజ పద్ధతులను ఆచరించేవారు. ఆడ మగ సమానంగా చూసేవారు. కులాల పట్టింపులు ఉండేవి కాదు. జయసుధ గారికి ఒక చెల్లెలు సుభాషిణి, తమ్ముళ్ళు త్రినాథ్, వెంకటేష్ ఉన్నారు. మద్రాసులోనే చదువుకున్నారు జయసుధ గారు. చిన్నతనంలో చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. క్రికెట్ పై ఇంట్రెస్ట్ ఉండేది. సినిమాల్లో నటించడం కూడా పెద్దగా ఇష్టం ఉండేది కాదు. 3 గంటల సేపు తలుపులు బిగించే ఆ థియేటర్లో ఎవరు కూర్చుంటారు అని అనుకునేవారు. కానీ స్కూల్ ఎగ్గొట్టేందుకు మేనత్త విజయ నిర్మల గారితో కలిసి అప్పుడప్పుడు సినిమా సెట్లకు వెళ్లేవారు. తండ్రి స్టడీ, డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. తాను సినిమా షూటింగ్కి వెళ్లానని తెలిస్తే కోప్పడతారని భావించి ఆయన లేని టైంలో షూటింగ్ చూసేందుకు విజయ నిర్మల గారితో కలిసి వెళ్లేవారు జయసుధ గారు. ఆ విషయం తండ్రికి తరువాత తెలిసింది. జయసుధ గారిని మందలించేవారు. ఇక విజయ నిర్మల గారు జయసుధ గారి చలాకీతనాన్ని చూసి సెట్స్ లో పాటల క్యాసెట్ పెట్టి డాన్స్ చేయమనేవారు. ఓ రోజు విజయ నిర్మల గారు, ఏఎన్ఆర్ గారు నటించిన బంగారు గాజులు సినిమా షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్లిన జయసుధ గారికి కొన్ని ఆసక్తికర అంశాలు కనిపించాయి. సినిమాల్లో ఉంటే రోజుకో ప్రాంతం చూడవచ్చని, కొత్త బట్టలు కూడా రోజు ఉంటాయని అనుకునేవారు. కానీ ఇంట్లో ఆ విషయం చెబితే తండ్రి కోప్పడతారని చెప్పలేదు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరిగేవి. అక్కడే కొన్ని స్పోర్ట్స్ మ్యాగజైన్లు చూసిన జయసుధ గారు అప్పట్లో క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ని ఇష్టపడేవారు. తాను క్రికెటర్ కావాలని, అది సాధ్యం కాకపోతే టీచర్ లేదా నర్స్ కావాలని అనుకునేవారు. అయితే జయసుధ గారు చదువుపై శ్రద్ధ తగ్గించి విజయ నిర్మల గారి సినిమా షూటింగ్స్ వెళ్తుండటంతో తండ్రి చాలాసార్లు వారించారు. ఓసారి ఆయన తన బిజినెస్ లో భాగంగా 1968లో బెంగళూరుకు వెళ్లారు. అక్కడి జయానగర్లో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఒక ఆయన చేయి చూసి జాతకం చెబితే ఖచ్చితంగా జరిగి తీరుతుందనే పేరుండేది. వాటిపై రమేష్ గారికి నమ్మకం లేకపోయినా స్నేహితుల బలవంతం మీద ఆయన దగ్గరకు వెళ్లి పిల్లల వివరాలు చెప్పారు. ఆయన ఏవో లెక్కలు వేసి మీ పెద్దమ్మాయి సినిమా నటిగా ఎవరూ ఊహించని స్థాయికి వెళ్తుందని చెప్పారట. అయితే తన పెద్ద కుమార్తె హీరోయిన్ కావడం ఏమిటని మనసులోనే నవ్వుకున్నారట రమేష్ గారు. ఇంటికి వచ్చాక జయసుధ గారితో మాట్లాడుతూ నువ్వు బాగా చదువుకోవాలని చెప్పారు. 4 రోజుల తర్వాత ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ఆయనకు జయసుధ గారు కనిపించలేదు. ఎటు వెళ్ళిందని జోగాబాయి గారిని అడిగితే విజయ నిర్మల గారు అంటే మీ చెల్లెలు ఓ సినిమాలో పాత్ర ఉందని తీసుకెళ్లారు, త్వరగా వచ్చేస్తానన్నారు అని చెప్పారట. దీంతో రమేష్ గారికి చాలా కోపం వచ్చింది. అయితే విజయ నిర్మల గారు జయసుధను ఇంటికి తీసుకొచ్చి సినిమాల్లో చేయాల్సిన చైల్డ్ ఆర్టిస్ట్ సడన్ గా రాలేదు, ఆ పాత్రకు జయసుధ సరిపోతుందని చెప్పి శాంతింపజేశారు. అలా 11 ఏళ్ల వయసులో పండంటి కాపురం సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమా పూర్తయ్యాక
ఇక సినిమాల్లో నటించకు, చదువుకో అని తండ్రి చెప్పడంతో సరే అన్నారట జయసుధ గారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారు, జమున గారు, బి సరోజాదేవి గారు, గుమ్మడి గారు తదితరులు నటించిన ఈ సినిమాలో జమున గారి కుమార్తె పాత్ర అంటే రాణి మాలినీదేవి కుమార్తెగా శాంతి పాత్రలో నటించారు జయసుధ గారు. ఆ ఒక్క సినిమాతోనే జయసుధ గారికి బాలనటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత జయసుధ గారికి తమిళంలో వరుసగా 2 సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. విజయ నిర్మల గారి ప్రోత్సాహంతో జయసుధ గారు నటించారు. అయితే తండ్రికి మాత్రం ఆడపిల్లను సినిమాల్లోకి పంపించాలంటే భయంగా ఉండేది. సినిమాలు మాన్పించి మళ్ళీ స్కూల్కి పంపించారు. కానీ జయసుధ గారు మాత్రం చదువుపై శ్రద్ధ పెట్టేవారు కాదు. కొన్ని రోజుల తర్వాత జోగాబాయిని వెంటబెట్టుకుని మళ్ళీ బెంగళూరు వెళ్లి ఆ జ్యోతిష్యుడిని కలిశారు రమేష్ గారు. ఆ జ్యోతిష్యుడు మాట్లాడుతూ ఎవరూ ఆ అమ్మాయిని ఆపలేరు, ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది, ఆమె నటిగా పేరు తెచ్చుకోవడం ఖాయం అని ఖరాఖండిగా చెప్పారట. దీంతో జయసుధ సినిమాల్లోకి కంటిన్యూ అయ్యేందుకు నాన్న ఒప్పుకున్నారు. వరుసగా సినిమాలు వచ్చాయి. తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ సుజాత పేరుతో నటులు ఉండడంతో పేరు మార్చాలని అనుకున్నారు. తమిళ డైరెక్టర్ గుహనాథన్తో ప్రభాకర్ రెడ్డి గారికి అప్పటికే పరిచయం ఉంది. అంతేకాకుండా విజయ నిర్మల గారి బంధువు కాబట్టి ఆ పేరులోని తనకు ఇష్టమైన జయ అనే పదాన్ని జయసుధ గారి మాట తీరును చూసి సుధ అనే పదం చేర్చి జయసుధగా మార్చారు. తెలుగులో కంటే కూడా తమిళంలోనే ముందు ఛాన్సులు వచ్చాయి. తెలుగులో 1974లో తిరుపతి, జీవితరంగం సినిమాల్లో నటించగా తమిళంలో కులగౌరవంతో పాటు 10కి పైగా చిత్రాల్లో చేశారు. ఆ తర్వాత కె బాలచందర్ గారి అపూర్వ రాగంగల్లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకు 5,000 రెమ్యునరేషన్ అందుకున్నారు. ఆ సినిమా చేస్తున్న టైంలో జయసుధ గారికి పలు సందేహాలు వచ్చాయి. ఒక వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్న ప్రేమలేంటి అని అనుకునేవారు. ఈ సినిమానే రజనీకాంత్ గారి కెరీర్కి కీలకమైంది కూడా. రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటి వరకు జయసుధ గారికి చీర కట్టుకోవడం రాదు. శ్రీవిద్య గారి సహకారంతో చీర కట్టుకున్నారు జయసుధ గారు. ఆ ఒక్క సినిమాతోనే 10 సినిమాల్లో హీరోయిన్గా చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే బాలచందర్ గారు ఎక్కడా రాజీ పడేవారు కాదు. ఎన్ని టేక్లైనా తీసుకుంటారు. కానీ ఆయన అనుకున్నట్లుగా షాట్ వచ్చే వరకు ఊరుకునేవారు కాదట. ఈ సినిమాలో పనిచేసిన నటులందరినీ ఆయన తిట్టి మరీ యాక్టింగ్ నేర్పారని చెప్పవచ్చు. ఈ సినిమా చేస్తున్న టైంలో బాలచందర్ గారు పలు టేక్లు తీసుకోవడంతో పాటు కోప్పడ్డంతో సెట్స్లోనే ఏడ్చేశారు జయసుధ గారు. తోటి నటులు ఓదార్చారు. తొలి సినిమానే అయినా బాగా నటించారనే పేరు తెచ్చుకున్నారు జయసుధ గారు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కొందరు నటులు జయసుధ గారిని చూసి ఇంత పొట్టిగా ఉంటే హీరోయిన్ ఎలా అవుతావు అని కూడా కామెంట్ చేశారు. అంతేకాకుండా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చేస్తున్న టైంలో కొందరు డైరెక్టర్లు, సీనియర్లు గట్టిగా మాట్లాడేవారు. ఓ తమిళ సినిమాలో హీరో జయసుధతో కటువుగా మాట్లాడడంతో సెట్లోనే ఏడ్చారు. సీనియర్ నటులు జయసుధను ఓదార్చుతుంటే ఆ హీరో వారిపైన అరిచారట. అక్కడ ఉన్న జయసుధ తల్లి కూడా బాధపడ్డారు. దీంతో సినిమాల్లో నటించకూడదని అనుకున్న జయసుధ గారు ఇంటికి వచ్చేశారు. తండ్రి మాట్లాడుతూ సినిమాలు మానేసి ఏం చేస్తావు అని అడిగారట. అప్పటికి 10th మాత్రమే పూర్తి చేశారు జయసుధ గారు. దీంతో తాను క్రికెటర్ని అవుతానని తండ్రితో చెబితే ఇప్పుడిప్పుడే ఉమెన్స్ క్రికెట్ టీం తయారవుతోంది. ఈ ఉమెన్స్ క్రికెట్ సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. నాకైతే అటు వెళ్లడం ఇష్టం లేదు. కానీ ఏది కావాలన్నది నువ్వే నిర్ణయించుకో అన్నారట. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అలా తమిళంలో 5 సినిమాల్లో హీరోయిన్గా చేస్తుండగానే తెలుగులో ఎన్ గోపాలకృష్ణ గారి డైరెక్షన్లో లక్ష్మణరేఖ సినిమా వచ్చింది. చంద్రమోహన్, జయసుధ గారు హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా కూడా హిట్ అయింది. అప్పటికే చంద్రమోహన్ గారిది లక్కీ హ్యాండ్ అనే పేరు ఉండేది. ఆ సినిమా తరువాత వరుసగా ఛాన్స్లు వచ్చాయి. సోగ్గాడు, రాజు వెడలే, మొనగాడు, మాంగళ్యానికి మరో ముడి, అల్లుడొచ్చాడు, కోటలో పాగా సినిమాల్లో నటించారు. 1975లో కె రాఘవేంద్రరావు గారి జ్యోతితో తెలుగులో నిజమైన బ్రేక్ వచ్చింది. ఆ మూవీని చూసిన చాలా మంది సావిత్రి గారి వారసురాలు వచ్చిందని అనుకునేవారు. అప్పటి జర్నలిస్టులు జయసుధ గారి నటనను చూసి సహజ నటి అని బిరుదిచ్చారు. అక్కడి నుండి వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఒక్కో ఏడాది తమిళం, తెలుగులో కలిసి జయసుధ గారివి 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎక్కడ చూసినా జయసుధ గారి పోస్టర్లే కనిపించేవి. తొలినాళ్లలో వచ్చిన సినిమా వచ్చినట్లు ఒప్పుకున్నా ఆ తరువాత ప్రాధాన్యం ఉండే పాత్రలు ఎంచుకున్నారు. వాస్తవానికి అప్పటికి జయసుధ గారికి తెలుగులో చదవడం రాయడం రాదు. అసిస్టెంట్ డైరెక్టర్లు లేదా అక్కడున్న వారు తెలుగు డైలాగులు చదివి వినిపించేవారు. ఆ డైలాగ్ను గుర్తుపెట్టుకుని చెప్పేవారు. తెలుగు నేర్చుకోకుండా 225కు పైగా తెలుగు సినిమాలో నటించారు జయసుధ గారు. ఇక జ్యోతి సినిమా తర్వాత తెలుగులో బిజీ కావడంతో తమిళ సినిమాలు తగ్గిపోయాయి. తెలుగులో అమరదీపం, అడవిరాముడు, ఆమె కథ, శివరంజని, కాలాంతకుడు, విచిత్ర జీవితం, యుగంధర్,
సొమ్మొకడిది సోకుకొడిది, శ్రీ తిరుపతి వెంకటేశ్వర మహత్యం, కళ్యాణి, జూదగాడు, మేఘ సందేశం, డ్రైవర్ రాముడు ఇలా దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు ఇలా అందరు అగ్రహీరోలతో నటించారు. తమిళంలోనూ ప్రముఖ హీరోలందరితోనూ నటించారు. అయితే కొన్ని విషయాలు గుర్తుకొచ్చినప్పుడు బాగా చదువుకోలేదని కొన్నిసార్లు పశ్చాత్తాపపడేవారు. సినిమాల్లో బిజీగా ఉంటున్న టైంలో రోజు ఉదయం లేవడం ఇబ్బంది అనిపించేది. ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో షూటింగ్ ఉండేది. అయితే చిన్నతనంలో తండ్రి టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అవి అలవాటయ్యాయి. సినిమాల్లోకి వచ్చాక అవి చాలా ఉపయోగపడ్డాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జయసుధ గారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఒక్కరోజు కూడా విరామం లేకుండా నటించారు. ఇక జయసుధ గారు హీరోయిన్ గా చేస్తున్న టైంలోనే మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు గారికి, నిర్మాత వడ్డే రమేష్ గారికి సమీప బంధువైన కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్తో వివాహం కాగా కొన్నాళ్లకే మనస్పర్ధల కారణంగా విడిపోయారు. 1985లో పంజాబీ మూలాలున్న నితిన్ కపూర్ని వివాహం చేసుకున్నారు. పిల్లలు పుట్టాక కొన్నాళ్లు విరామం తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సింగిల్ హీరోయిన్గా చేసిన జయసుధ గారు సెకండ్ ఇన్నింగ్స్లో సింగిల్ హీరోయిన్ పాత్రలతో మల్టీ స్టారర్ సినిమాల్లోనూ నటించారు. 1998 తర్వాత అక్క, వదిన పాత్రలో, 2001 తర్వాత తల్లి పాత్రలో నటించిన జయసుధ గారు ఆ తర్వాత అమ్మమ్మ పాత్రలోనూ నటించారు. 1975 నుండి మొదలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క 1994లో తప్ప 2003 వరకు ప్రతి ఏటా జయసుధ నటించిన సినిమాలు విడుదలవుతూనే వచ్చాయి. తెలుగు, తమిళ సినిమాలతో పాటే మలయాళ సినిమాల్లోనూ అరంగేట్రం చేశారు జయసుధ గారు. మలయాళంలో రసలీల సినిమాతో పాటు మొత్తం 10 సినిమాల్లో నటించగా హిందీలో సూర్యవంశం సినిమాలో అమితాబ్తో కలిసి నటించారు. మొత్తం 3 సినిమాల్లో నటించారు. కన్నడలో 4 సినిమాల్లో నటించారు. సన్ టీవీలో వచ్చిన జనని ధారావాహికలోనూ నటించారు జయసుధ గారు. తన భర్త నితిన్ కపూర్తో కలిసి జేఎస్కే కంబైన్స్ బ్యానర్ని ఏర్పాటు చేశారు. ఆది దంపతులు, కాంచన సీత, కలికాలం, మేరా పతి సిర్ఫ్ మీరా హై, అదృష్టం, వింత కోడళ్ళు, హ్యాండ్సప్ సినిమాలను నిర్మించారు. వాటిలో 3 సినిమాలు హిట్ కాగా మిగతావి నిరాశ మిగిల్చడంతో ఆర్థికంగా భారీగా నష్టపోయారు. జయసుధ గారి వైవాహిక జీవితం విషయానికి వస్తే నిర్మాత నితిన్ కపూర్ని 1985లో వివాహం చేసుకున్నారు. ఈయన జితేంద్ర కపూర్కి బ్రదర్. వీరిది ప్రేమ వివాహం. అప్పట్లో రాఘవేంద్రరావు, దాసరి గారు, రామానాయుడు గారు ఇలా పలువురు నిర్మించిన తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ అయ్యేవి. అప్పటికే దాసరి నారాయణరావు గారితో జయసుధకు మంచి అనుబంధం ఉంది. దాసరి గారి డైరెక్షన్లోనే జయసుధ గారు 27 సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని హిందీలో రీమేక్ కాగా తెలుగులో జయసుధ చేసిన పాత్రలను హిందీలో రేఖ గారు చేసేవారు. ఆ సినిమాల్లో కొన్నింటిని జితేంద్ర కపూర్ గారు నిర్మించేవారు. ఆయనకు తోడుగా ఉండేవారు నితిన్ కపూర్. ఆయనతో దాసరి గారికి ఎప్పటి నుండో పరిచయం ఉంది. సినిమాల రీమేక్ పనుల్లో భాగంగా మద్రాసులో ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకుని ఆఫీస్ పెట్టారు. ఆ ఆఫీస్కు వీరంతా వచ్చేవారు. అక్కడే నితిన్ గారికి, జయసుధ గారికి పరిచయం ఏర్పడింది. మొదట ఎక్కువగా మాట్లాడుకునేవారు కాదు. ఖాళీ టైంలో పుస్తకాలు చదివేవారు. కొన్నాళ్లకు సినిమా పనుల్లో భాగంగా పలుమార్లు చర్చల్లో పాల్గొనేవారు. అలా వీరి మధ్య పరిచయం పెరిగింది. ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జయసుధ గారు అదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పారు. మొదట జయసుధ గారి తండ్రి ఒప్పుకోలేదు. జితేంద్ర కపూర్ కూడా ఒప్పుకోలేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, దర్శకరత్న దాసరి గారు జయసుధ గారి తండ్రిని, జితేంద్ర కపూర్ గారిని ఒప్పించారు. వీరి వివాహం ముంబైలో జరిగింది. 1986లో పెద్ద కుమారుడు నిహార్ పుట్టగా 1990లో రెండో కుమారుడు శ్రేయాంశ్ పుట్టారు. పిల్లలు పుట్టిన టైంలోనే జయసుధ గారు కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్నారు. వీరి వివాహం అయ్యాక జేఎస్కే కంబైన్స్ అనే బ్యానర్ను ఏర్పాటు చేసి సొంతంగా సినిమాలు తీశారు. తనకు రెండో కుమారుడు పుట్టాకే జయసుధ గారు సహనటి పాత్రలు పోషించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు నిహార్ ఫారిన్లో చదివి బిజినెస్ చేస్తుండగా చిన్న కుమారుడు శ్రేయాంశ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ షూటర్ కోచ్ గా ఉన్నారు. ఇక జయసుధ గారు నిర్మాతగా ఉన్న సినిమాలు కొన్ని ఫెయిల్ కావడంతో భారీగా నష్టాలు వచ్చాయి. ఆ టైంలో కొన్ని రోజుల పాటు బాధపడి డిప్రెషన్ కూడా వెళ్లారు. అయితే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మళ్లీ నిలదొక్కున్నారు. తనకు ఒత్తిడి ఎక్కువ అనిపిస్తే వంటగదిలో బిజీగా ఉంటారని, వంట చేయడం ఇష్టమని, అది కూడా కుదరకపోతే టూర్కి లేదా షాపింగ్కి వెళ్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జయసుధ గారు. జయసుధ గారి భర్త నితిన్ కపూర్ 2017 మార్చి 14న ముంబైలో అనారోగ్యం కారణంగా బల్వన్ మరణానికి పాల్పడ్డారు. జయసుధ గారి జీవితంలో జరిగిన అత్యంత విషాదకర ఘటన నుండి కోలుకునేందుకు దాదాపు 2 ఏళ్లు పట్టింది. కోవిడ్ టైంలోనూ తనకు తెలియకుండానే విపరీతంగా భయపడ్డారు.
గదిలో నుండి బయటకు వచ్చేవారు కూడా కాదు. అయితే ఈ వాతావరణం నుండి బయటపడాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్లారు. కుటుంబ సభ్యులు, మిత్రుల అండతో ఆ విషాదం నుండి బయటపడ్డారు. జయసుధ గారు 2001 నుండి క్రైస్తవాన్ని ఆచరిస్తున్నారు. తన చిన్నతనంలో జయసుధ గారు ఎక్కువగా వినాయకుడిని, హనుమాన్ని పూజించేవారు. దాదాపు 45 నిమిషాలు పూజ గదిలోనే ఉండేవారు. జయసుధ గారి భక్తి చూసి చాలామంది జయసుధ గారికి దేవుడి ఫోటోలను ఇచ్చేవారు. పూజ గదిలో స్థలం లేక తన బెడ్రూమ్లో పెట్టుకునేవారు. ఓసారి జీసస్ ఫోటో కూడా ఎవరో ఇచ్చారు. ఆ ఫోటోని తన బెడ్రూమ్లో పెట్టుకున్నారు. కాన్వెంట్లో చదువుతున్న టైంలో స్కూల్లో ప్రేయర్స్ చేసేవారు. అలా ఆ ప్రేయర్స్ అలవాటయ్యాయి. కొన్నిసార్లు జీసస్ సేవ్స్ అని సంతకం పెట్టేవారు. ఆ విషయం తెలిసి తండ్రి కోప్పడేవారట. వివాహమయ్యాక ఓసారి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్కి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయారు. ఆ టైంలో యథాలాపంగా జీసస్ అని అరిచారట. ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డానో తెలియదని, తాను ఆ షాక్ నుండి కోలుకోవడానికి 4 నెలలు పట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత క్రైస్తవంలోకి మారారు. అయితే తాను అన్ని దేవుళ్లను పూజిస్తానని, అన్ని మతాలు మంచి అంశాలే చెబుతాయని, మతం అనేది కేవలం నమ్మకమేనని చెబుతారు జయసుధ గారు. జయసుధ గారు సామాజిక సేవలోనూ ముందుంటారని చెప్పవచ్చు. తన సంపాదన కొంత భాగం పేదల అభ్యున్నతి కోసం, వైద్యం కోసం ఖర్చు చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ను పెట్టారు. జయసుధ గారి రాజకీయ జీవితం విషయానికి వస్తే, జయసుధ గారికి శ్రీదేవి, జయప్రద, రాధిక లాంటి వారు క్లోజ్ ఫ్రెండ్స్. జయప్రద గారు టీడీపీలో చేరిన టైంలో జయసుధ గారికి కూడా ఆహ్వానం వచ్చింది. అయితే ఆసక్తి లేకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నుండి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో వైఎస్ గారితో మంచి అనుబంధం ఉండేది. ఎమ్మెల్యే అయ్యాక సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్లేవారు. ఓసారి గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. వైఎస్ గారు చూసి ఆమెను అలా కూర్చోబెట్టద్దు, ముందు పంపించండి అని చెప్పారట. జయసుధ గారు వెళ్ళిన వెంటనే మాట్లాడి పంపించేసేవారు. మరోసారి జయసుధ గారు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. దీంతో వైఎస్ గారు జయసుధతో మాట్లాడుతూ, ఏమ్మా ఎక్కువసేపు కూర్చోబెట్టానా? ఇవాళ చాలా మంది ఉన్నారమ్మా, అందుకే ఆలస్యమైంది అని అన్నారట. వైఎస్ గారు చనిపోయాక కాంగ్రెస్లోనే కొనసాగుతూ జగన్కి మద్దతు పలికారు. అయితే వైసీపీలో చేరలేదు. తెలంగాణ ఉద్యమం టైంలో ఉద్యమానికి మద్దతు పలికి ఓయూ విద్యార్థుల ఆందోళనను సమర్థించారు. దీంతో సొంత పార్టీలోనే కొందరు జయసుధ గారిని తప్పుబట్టారు. అయినా నియోజక పరిధిలో ఉన్న ఓయూ విద్యార్థులకు మద్దతు పలికారు. ఆ అంశంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉందని అనిపించింది. నేను చెన్నైలో పుట్టిన మా బంధువులు ఉండడం వల్ల హైదరాబాద్కు వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో అంటే 1969లో తెలంగాణ ఉద్యమం ఎగిసింది. ఎక్కడికక్కడ రైళ్లు నిలిపేశారు. ఆ ఉద్యమాన్ని కల్లారా చూశాను. శాసనసభ్యురాలిగా తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని చూశాను. తెలంగాణపై నాకు పూర్తి అవగాహన ఉంది, అందుకే మద్దతు పలికాను అన్నారు. ఇక 2014లో అదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు టీడీపీలో ఉన్నారు. 2018లో వైసీపీలో చేరారు. ఆ టైంలో జగన్ గారు మాట్లాడుతూ, పార్టీలో మొదటి నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు, వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చాకే మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తామని చెప్పారట. ఆ తర్వాత పార్టీ నుండి ఎలాంటి కమ్యూనికేషను లేదు. దీంతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. 2023 ఆగస్టు 3న బీజేపీలో చేరారు. ఇక హైదరాబాద్లో ల్యాండ్ మాఫియా కారణంగా 100 కోట్లు నష్టపోయారు జయసుధ గారు. నటుడు ఇటీవలే కన్నుమూసిన చంద్రమోహన్ గారితో కలిసి అప్పట్లో హైదరాబాద్ శివార్లో ఇప్పటి అయ్యప్ప సొసైటీ ప్రాంతంతో పాటు ప్రస్తుత శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన భూములు కొన్నారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది. జయసుధ గారు కూడా అక్కడే ఉండేవారు. కొన్నాళ్లకు జయసుధ గారు, చంద్రమోహన్ గారు కొన్న భూములు ఆక్రమణకు గురయ్యాయి. మట్టి తవ్వకాలు జరిపారు. సరిహద్దులు కూడా మాయమయ్యాయి. కొన్నాళ్ల తర్వాత ఆ మాఫియాకు చెందిన వారే వచ్చి ఆ భూములు తమకు అమ్మాలని ఇండైరెక్ట్గా హెచ్చరికగా చెప్పడంతో గొడవలెందుకు అనే ఉద్దేశంతో ఆ భూములను వారికే అతి తక్కువ ధరకు అమ్మారు. అందులోనూ పూర్తి డబ్బు చేతికి రాలేదు. ప్రస్తుతం ఆ భూముల విలువ చూస్తే దాదాపు 200 కోట్లు అని చెప్పవచ్చు. ఇక శోభన్ బాబు గారు కూడా జయసుధ గారికి పలు చోట్ల భూములు కొనాలని సూచించారు. ఆయన ప్రతి మంగళవారం షూటింగ్కి బ్రేక్ ఇచ్చేవారు. ఆర్థిక లావాదేవీల కోసం ఆ రోజును కేటాయించేవారు. ఓ రోజు చెన్నైలో శోభన్ బాబు గారితో కలిసి ఓ ప్రోగ్రాంకి వెళ్తున్న టైంలో శోభన్ బాబు గారు చెన్నై శివార్లలో ఓ భూమిని చూపించి, ఇక్కడ కొనుక్కో, భవిష్యత్తులో మంచి రేటు వస్తుంది అని చెప్పారట. ఆ భూములు చూసి డంపింగ్ యార్డ్ కదా అని జయసుధ గారు అనడంతో ల్యాండ్ను లెవెల్ చేసేందుకు మట్టి పోశారు. రానున్న కాలంలో ఈ భూమి బంగారంతో సమానమవుతుంది అని చెప్పారట శోభన్ బాబు గారు. అయితే జయసుధ గారు ఆ భూములను కొనలేకపోయారు.
ఆ రోజు శోభన్ బాబు గారు చూపించిన ప్రాంతమే ప్రస్తుతం చెన్నైలోని ఖరీదైన ప్రాంతంగా పేరున్న అన్నానగర్. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి 100 కోట్లలో ఉంది. జయసుధ గారి అవార్డుల విషయానికి వస్తే మొత్తం 5 నంది అవార్డులు సాధించిన తొలి నటిగా, వరుసగా 3 నంది అవార్డులు సాధించిన నటిగా జయసుధ రికార్డు సృష్టించారు. 1976లో జ్యోతి సినిమాకు, 1979లో ఇది కథ కాదు సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకోగా, 1981లో ప్రేమాభిషేకం, 1982లో మేఘ సందేశం, 1983లో ధర్మాత్ముడు చిత్రాలకు వరుసగా 3 సార్లు నంది అవార్డు దక్కించుకున్నారు. అవి కాకుండా 3 సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, 3 సార్లు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. కళాసాగర్ అవార్డు, ఏపీ సినీ గోయర్ అవార్డు, ప్రైడ్ ఇండియా సినిమా అవార్డుతో పాటు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు జయసుధ గారు. మరికొన్ని విషయాలకు వస్తే జయసుధ గారు హీరోయిన్ అయ్యాక తన సినిమాల్లో కాస్ట్యూమ్స్ తానే డిజైనింగ్ చేసుకుంటున్నారు. చీరల డిజైనింగ్ చేస్తారు, ఎగ్జిబిషన్ పెట్టారు కూడా. దాసర్ గారి తర్వాత రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన 25 సినిమాల్లో నటించారు జయసుధ గారు. శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారి మధ్య పోటీ ఉండేది. అయితే శ్రీదేవి గారు, జయప్రద గారు బాలీవుడ్కి వెళ్లడంతో వారు చేయాల్సిన సినిమాలు జయసుధ గారు చేయాల్సి వచ్చింది. అప్పట్లో జయసుధ, జయప్రద, జయచిత్ర గారిని జయత్రయం అని పిలిచేవారు. కటకటాల రుద్రయ్య సినిమాలో హై హీల్స్ వేసుకున్నారు జయసుధ గారు. ఆ విషయం జయచిత్రకు నచ్చేది కాదు. ఓ సీన్ కోసం కొట్టుకున్నారు. సినిమాలో భాగంగా ఆ ఘటన జరిగితే నిజంగా జరిగిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అడవిరాముడు సినిమాలో ఓ ప్రమాదం నుండి బయటపడ్డారు జయసుధ గారు. కాలాంతకుడు సినిమా కోసం ఊటీలో ఉన్న జయసుధ గారికి ఫుల్గా ఫీవర్ వచ్చింది. తండ్రి ఆమె వెంటే ఉండి సపర్యలు చేశారు. ఆ టైంలో అక్కడికి వచ్చిన జయలలిత గారు జయసుధను చూసి సపర్యలు చేశారట. జయలలిత గారితో తనకుండే అనుబంధం వేరని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జయసుధ గారు. తన కెరీర్లో చంద్రమోహన్ గారి తర్వాత కృష్ణంరాజు గారితో ఎక్కువగా సినిమాలు చేశారు. ఇక జయప్రద, జయసుధ కాంబినేషన్లో దాదాపుగా 25 సినిమాలు వచ్చాయి. జయసుధ గారి తమ్ముడు త్రినాథ్ బ్రహ్మముడి సినిమాలో హీరోగా చేశారు. దాసర్ నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రజని, చక్రవర్తి తదితరులు నటించారు. ఆ తరువాత ఆయన సినిమాలకు దూరమయ్యారు. జయసుధ గారు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో శంకుమార్కు లుంగిని ప్రమోట్ చేశారు. లక్సోప్కి మోడలింగ్ చేశారు. కాస్టింగ్ కౌచ్ గురించి జయసుధ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా రోజుల్లో కాస్టింగ్ కౌచ్ అనే పదం వినిపించేది కాదు. సినిమా సెట్లోకి వెళ్లే ముందు సెట్కు దండం పెట్టుకుని వెళ్లే పవిత్రత ఉండేది. ఎవరైనా డబుల్ మీనింగ్ మాట్లాడితే పెద్దవారు అప్పటికప్పుడే సరిచేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడే ప్రలోభాలు ఉంటాయి. ఆ వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా రంగాన్ని కళారంగంగా కాకుండా వ్యాపార రంగంగా చూస్తూ తక్కువ కాలంలోనే పెద్ద పొజిషన్కు రావాలనుకోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారు అన్నారు. జయసుధ గారి సిస్టర్ సుభాషిణి, సీతయ్య, అరుంధతి సినిమాలతో పాటు నాగాస్త్రం, సుందరకాండ సీరియల్లోనూ నటించారు. తన కెరీర్లో మొత్తం 12 సినిమాల్లో చేశారు. ఆమె కుమార్తె పూజా ప్రియాంక కూడా హీరోయినే. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్తో కలిసి 143 అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసిన పూజా ప్రియాంక వివాహం చేసుకున్నారు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు తీసిన సాగర సంగమం సినిమా కోసం ముందుగా జయసుధ గారిని సంప్రదించి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ టైంలో కమల్ హాసన్ గారు బిజీగా ఉండడంతో సినిమా మొదలు పెట్టేందుకు సమయం పట్టింది. తీరా సినిమా సెట్స్ పైకి వచ్చేటప్పటికి జయసుధ గారు వేరే సినిమాలో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాక అడ్వాన్స్ తిరిగిచ్చేశారు. అయితే తన సినిమాలో చేయకపోవడంతో కె విశ్వనాథ్ గారు జయసుధ గారితో కొన్నాళ్ళు మాట్లాడలేదట. ఆ సినిమాలో జయప్రద గారు నటించారు. ఆ సినిమా చూశాక తనకంటే జయప్రద గారే బాగా నటించారని బహిరంగంగానే చెప్పారు జయసుధ గారు. కొన్నాళ్ళ తర్వాత కె విశ్వనాథ్ గారిని జయసుధ గారు కలిస్తే నాతో నటిస్తావా అన్నారట. తప్పకుండా సార్, అప్పుడు నిజంగానే డేట్స్ అడ్జస్ట్ కాలేదని చెప్పారు జయసుధ గారు. గతంలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం, హీరోయిన్లకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్న అంశంపైన తన గలం విప్పారు. సౌకర్యాల విషయంలోనూ సీనియర్ నటుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. గతంలో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న జయసుధ గారు ఓసారి ఎన్టీఆర్ గారి సినిమాకు గాను ₹1,00,000 తీసుకోవడం సంచలనమైంది. హీరోల రెమ్యునరేషన్లు ఎన్ని కోట్లు ఉన్నా పట్టించుకోరని, హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు. టాలీవుడ్లో ముంబై నుండి వచ్చే వారికి ఇచ్చే ప్రాధాన్యం తెలుగు నటులకు ఇవ్వడం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఇక 2015లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడిన జయసుధ గారు రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడినట్టు వార్తలు వచ్చినా జయసుధ గారు దూరంగానే ఉన్నారు. తన కెరీర్లో 400కి పైగా సినిమాల్లో నటించిన జయసుధ గారు సహజ నటి అనే బిరుదును ఒక అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకున్నారు. తాను నటించిన ఏ పాత్రకైనా న్యాయం చేయడంతో పాటు ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తారు కూడా. అందుకే జయసుధ గారు ఎప్పటికీ సహజ నటే అని చెప్పవచ్చు. ఇవి జయసుధ గారికి సంబంధించిన అంశాలు.